వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2,25,00,000 రూపాయల చెక్కులు అందించారు. తెలంగాణ పల్లెలను వదిలినావా సుదర్శనన్న ఉమ్మడి ఓరు దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. యామిని, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోగా ఆయనకు ఇవాళ సంతాపం తెలియజేయడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన కుటుంబానికి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బంధువులు, తల్లి, తర్వాత భార్య పెద్ది స్వప్న, పిల్లలు, 2 పిల్లలు, తర్వాత ఇతర కుటుంబ సభ్యులందరితో కూడా కేసీఆర్ మాట్లాడి భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని వాళ్లకు భరోసా ఇచ్చారు. అయితే పార్టీ పరంగా కూడా కొంత ఆర్థిక సాయం అందించారు. 2 పిల్లలకు చెరొక 1 కోటి, ఆమె తల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల చెక్కు, చెరొక 1 కోటి 25 లక్షలు, 2,25,00,000 చెక్కులను కేసీఆర్ అందించారు. కేసీఆర్ వెంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇతర నేతలు కూడా, రాష్ట్ర బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అందరూ హాజరయ్యారు. అండగా ఉంటారని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, అంటే 2021 నుంచి తెలంగాణ ఉద్యమం సమయంలోనూ కేసీఆర్ కు తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అండగా ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా కాలం బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్ తోటి అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. కాబట్టి కేసీఆర్ కు, పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికలలో కూడా ప్రతిసారి కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడినప్పుడు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ద్వారా సమాచారం తెలుసుకుని కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధంతో కేసీఆర్ ఇవాళ వచ్చారు. కేసీఆర్ వస్తున్నప్పుడు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా ఇక్కడి వరకు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలుకుతూ ఆయనకు అడుగడుగున ఆహ్వానం పలికారు. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరి వరంగల్కి వచ్చారు. వరంగల్ మడికొండలోని సత్యం కన్వెన్షన్ హాల్లో ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన లంచ్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు అయితే ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.